సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి మానవతారాయ్ గారు. రైట్, మీతో మాట్లాడే ముందు శ్రీనివాస్ గారితో ఒకసారి. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి తీసుకెళ్తుంది కాబట్టి ముఖ్యంగా కేటీఆర్ గారు, కవిత గారు దాని మీద రోజు మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా బీసీ సంఘాలు చాలామందితో కేటీఆర్ గారు మాట్లాడారు. బట్ కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే మిగతా విషయాలు పార్టీలో కూడా అధ్యక్ష పదవులు కానీ ఇవన్నీ కూడా బీసీలకు ఎప్పుడు ఇచ్చింది లేదు, బీసీలకు న్యాయం చేసింది లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అనే మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేనే లేదు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట. మొట్టమొదట యోయో వీక్షకులకు మీకు ఇక్కడ ఉన్నట్టు మిత్రులందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు లేదని కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు అంటే అంతకంటే ఎక్కువ ఏమవగలుగుతారు? ఇంకా ఇప్పుడు ఏదో ఒక సింపుల్గా ఒక మాట అని వదిలేస్తే అయిపోతుంది నైతిక హక్కు లేదని. ఈరోజు మాకు ప్రజలు పాలకపక్షం నుంచి తీసేసి ప్రతిపక్షం నుంచి ఇచ్చి ఏమని చెప్పిండ్రు? ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది ఇని కూసమ్మని చెప్పలే కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేటట్టు చూడమని చూసే బాధ్యత ప్రతిపక్షాలది. ప్రధాన ప్రతిపక్షంగా అది బీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత మా వెంటే ఉన్న మాతో పాటు ఉన్నటువంటి బీజేపీ మిత్రులు కావచ్చు. మా బాధ్యత ఏంది? ప్రజా సమస్యలను ప్రజల పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మేము ప్రజా గొంతుకై నినదించాలి. దాంట్లో నైతిక హక్కులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అంటే అంతకుముందు మీరు చేసి చూపించుండి ఇప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తే ఏం చేయలేదు, ఏంది వాళ్ళు చేసింది. పోనీ ఇప్పుడు అట్లా మా 10 ఏళ్ల పాలనను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 70 ఏళ్ల పరిపాలనతో పోల్చుకుంటుందా? లేకపోతే ఈ రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పరిపాలించింది, దగ్గర 55 సంవత్సరాలు పరిపాలించింది, వాళ్ళ పరిపాలనతో పోల్చుకుంటారా? లేకపోతే ఎవరితో పోల్చుకుంటారండి? వాళ్ళు మాత్రం ఎవరికి ఇచ్చారు ఇంతవరకు? ఎవరికన్నా బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరినన్నా నాయకుడిని తీసుకొచ్చి మొన్న ఏదో పీసీసీ అధ్యక్షుని చేసినట్టున్నారు. అంతకుముందు ఎవరు ముఖ్యమంత్రి అయిన దాఖలాలు అయితే లేవు నాకు తెలిసి, గుర్తుండి. బీసీ ముఖ్యమంత్రి అయితే ఎవరు చేయలేగా. ఎందుకు చేయలే? నాయకత్వం అనేటువంటిది ఒక కులానికి ప్రాతిపదికన ఇచ్చేటువంటిది కాదది. కానీ ఆ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా చట్టంలోనే, మన రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పాటైన విధంగా ఏదైతే ఈ చట్టసభలకు ఎన్నిక కావచ్చు అట్లాంటివి జరుగుతున్నాయి. ఆ తర్వాత క్రమంలో మనం చూసినాం, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ రావాలని, మా ప్రభుత్వ హయాంలో 50% మహిళలకు స్థానిక సంస్థలలో రావాలనేటువంటి ప్రయత్నం. ఒకరిస్తే ఒకరు ఖచ్చితంగా ఒకరు ముఖ్యమంత్రి పదవి తీసుకెళ్ళి నువ్వు తీసుకో అని ఎవరైనా ఇస్తారానండి? ముఖ్యమంత్రికి పదవికి రిజర్వేషన్ ఉందా? ఈ దేశంలో అయితే లేదు. మరి ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ భారతదేశంలో లేదు. పోనీ బీజేపీ పెడుతుందా, కాంగ్రెస్ పెడుతుందా? మాకు నైతిక హక్కు లేదని మాట్లాడే బుద్ధి ఉండే ఏమన్నా? నైతిక హక్కు లేదనేది ఏంటండి? యూ హ్యావ్ గివెన్ ఎ డిక్లరేషన్. కామారెడ్డిలో మీరు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, మేము కులగణన చేస్తాం, దాని ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు పరుస్తాం స్థానిక సంస్థలను. అది చెయ్యండి అంటున్నాం. రుణమాఫీ చేస్తాం, చెయ్యండి. గ్యాస్ ఫ్రీ ఇస్తాం, ఇవ్వండి. మీరు ఇస్తా అన్నది మేము ఇవ్వంటే మీకు హక్కు లేదు, బొక్కు లేదు, మీకు అడిగే హక్కు లేదంటే మేము నోరు మూసుకొని కూర్చుంటాం. ఏమి జనాన్ని ఊర్లు ఖాళీ చేపిస్తుంటే, జనాల ఇండ్లు కూలగొడుతుంటే మేము ఖాళీ కూర్చోలేము కదండి. వాళ్ళైనా లేకపోతే బీజేపీ అయినా గతంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన సందర్భాలన్నీ ఉన్నాయి, కానీ బీఆర్ఎస్ పార్టీలో అది కూడా లేదు. ఎట్లిస్తామండి? మాది ప్రాంతీయ పార్టీ. మా పార్టీ ఉద్యమ నేపథ్యంతో మా నాయకుడు కేసీఆర్ గారు ఆయన ఉంటారు కదా. అల్టిమేట్లీ హీఈస్ ద పర్సన్. మళ్ళీ మీకు ఎవరికి సందేహాలు ఎందుకు? మీరు అధ్యక్షుని అది ఎట్లిస్తాం? మా పార్టీ నడిపించే వ్యక్తి ఎవరు? అల్టిమేట్గా మా పార్టీలో ఎవరిని చూసి ఓట్లు పడతాయి? కేసీఆర్ గారిని చూసి ఓట్లు పడతాయి. కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపించిండ్రు, మళ్ళీ బీసీ నాయకుడిని పెట్టలేదు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 100% ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. ఇంకా మళ్ళీ డౌటే లేదు. మాకు పాసిబిలిటీ ఉంది, అది విప్పులు ఇచ్చినాం నిన్న, అట్లనే పాసిబిలిటీ ఉంది. మధుసూనాచారి గారికి మండలిలో అవకాశం కల్పించినాం. వెరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీ బేస్డ్ మేము ఎప్పుడు ఆలోచించాం. కానీ కమ్యూనిటీకి కూడా వాళ్ళని ఆ యొక్క అనుభవము, ఆ పదవికి అర్హులు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అనేటువంటి అభిప్రాయం కనుక ఉంటే
ఖచ్చితంగా అవకాశాలు అందరికీ వస్తాయి. చాలా శ్రీనివాస్ గౌడ్ గారు అయినరు, చెప్రాజ్ నుంచి చైర్మన్ అయినా అన్నారు మండలిలో. స్వామి గౌడ్ గారు వాళ్ళేమో బీసీలు కాకపోతే ఎవరు అగ్రవర్ణాలా? అట్లా కాదు కదా. మీరన్నారు 42% మేము రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక. సో యూ హ్యావ్ టు, మీరు అన్నారు నిలబెట్టుకోవాలా. 90 రోజులల్లా మేము ఏమేమో వ్యారంటీలు లేని గ్యారంటీలు ఎన్నో ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు. ఎవరికి మనరబ్బా? యు ఆర్ వెరీ ఫార్ టు ద పవర్. అధికారానికి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి అమలు కానీ అలవి కానీ హామీలు అన్నీ ఇచ్చి మీరు గద్దెను ఎక్కడమే అసలు ఎక్కము అనేటువంటిది ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కేసీఆర్ గారిని పడగొట్టలేమనుకుని ఏ నోటికి వస్తే అది ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పోతే అక్కడ ఎవరికి తెలియకుండా ఎవరు హామీలు ఇచ్చారు మేము అన్ని ఒక దగ్గర చిట్టా రాస్తే అవి 420 అయి కూర్చున్నాయి. విక్రమార్క గారికి ఇచ్చింది ఉత్తమ్ గారికి తెలియదు, ఉత్తమ్ గారికి ఇచ్చింది వాళ్ళ ఇల్లాలు పద్మావతి గారికి తెలియదు. అందరు కలిసి ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే అమ్మ మనం ఎన్ని ఇచ్చినావా అని పరిశాన్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలనో మాట్లాడితే లంకె బిందెలు ఉన్నాయా, ఆ బిందెలు ఉన్నాయి. ఏందండి అది? ఆర్థిక క్రమశిక్షణ లేదా వీళ్ళకు? లంకె బిందెలు ఉన్నాయా అని పదే పదే మాట్లాడతారు. లేదా మాకు నైతిక హక్కు లేదని మాట్లాడతారా? సాధించిన దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతిని బేరీజు వేసుకొని చట్టసభలను కానీ లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ కానీ అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ఒక శిస్తుర ప్రభుత్వాన్ని అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు లేదని మాట్లాడే నైతికత మీకు లేదు, నిబద్ధత మీకు లేదు, ప్రభుత్వాన్ని నడిపించే స్తోమత మీరు కోల్పోయింది. అట్లాంటి పరిస్థితిలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతూ ఉండు, ఎవరు పడితే అది ఎక్కడ పడితే అక్కడ. మేము ఈరోజు మీరు చూడండి కేటీఆర్ గారు బీసీ నాయకులను మా దగ్గర బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక దగ్గర జమ చేసి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు డెఫినెట్లీ వి ఫైట్ అగైనెస్ట్ ద కాంగ్రెస్ పార్టీ. రైట్. సో మానవతరాయ్ గారు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని మీరు అంటుంటే వాళ్ళనే ఆ మాట అనే నైతికత మీకు లేదు అనేది వాళ్ళ నుంచి వస్తున్న వర్షన్. సరే, ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందా లేకపోతే విమర్శలకు తావిస్తుందా అన్న విషయం అర్థమవుతలేదు. ఇప్పుడు కలిసి రావటం కలిసి రాకపోవటం గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు. ఈ దేశంలో అసలు సామాజిక న్యాయం చేయటంలో, సామాజికంగా పదవులు ఇవ్వటంలో ఆదర్శంగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు 62లో ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఒక దళితుడిని అధ్యక్షుడిని చేసినాం. ఈ రాష్ట్రంలో ఒక అధ్యక్షుడిని ఒక బీసీని చేసినాం. ఆ సమర్థత, ఆ స్తోమత, ఆ సోయి, ఆ ఆలోచన అనేది వీళ్ళకుండదు. ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారిది ప్రాంతీయ పార్టీనా? జాతీయ పార్టీ. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. హైదరాబాద్ నుంచే ఢిల్లీలో భూకంపాన్ని తెప్పిస్తా ఉన్నారు. మరి భూకంపం కూర్చున్న చోటనే వచ్చినట్టుంది, కుప్పకూలిపోయినారు. సరే, ఏది ఏమైనప్పటికీ సామాజిక న్యాయం చేయాలా వద్దా? ప్రెసిడెంట్ ఇవ్వకపోండి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకూడదా బీసీకి? అంటే ఒక ఎస్సీకి ఇవ్వకూడదా? మీ పార్టీలో మీరు పార్టీలో న్యాయం చేయని వాళ్ళు, పార్టీ వ్యవస్థలోనే న్యాయం చేయని వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థలో న్యాయం గురించి ఏం మాట్లాడతారు?